బండి అంత పైకి వేసరికి నాకైతే టెన్షన్ అవుతుంది. 100 రూపాయలు ఇగో జాగ్రత్త ఖర్చు పెట్టిన ఆయన. 60 పోతే 40. మా తాత కూడా మంచిగా ఎత్తుకుంటుండే. ఫస్ట్ టైం మన ఇండియా ఫోన్లో నేపాల్ సిమ్ వేసినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అన్లోడింగ్ పాయింట్లో ఉన్నాం అనమాట. నైట్ చూసిరు కదా లాస్ట్ వీడియోలో ఎంత రిస్క్ అయిందో అన్లోడింగ్ పాయింట్ రావడం కోసం. నైట్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ వచ్చేసి అన్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి ఒక కాంటా పైన బండి పెట్టి ఆ కాంటా అనేది మొత్తం పైకి లేపుతారు. క్లింకర్ అన్లోడింగ్ ఎక్కడైనా సరే అట్లనే ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే మనకి జేసీబీతో అన్లోడ్ చేస్తారు. అయితే ఇప్పుడు వచ్చేసి మనకి సాటర్డే అనమాట. ఈరోజు సాటర్డే అనేది నేపాల్లో మొత్తం హాలిడేస్. సాటర్డే మొత్తం సెలవులు అనమాట, అసలు పనే చేయరు. కాకపోతే ఇక్కడ మన కాంటా మీద కాబట్టి వర్క్ చేసేది జస్ట్ ఇట్లా లేపితే అయిపోద్ది అంతే, ఆటోమేటిక్గా అది అన్లోడ్ అయిపోతుంది. జేసీబీతో చేసేది అయితే లేబర్తో చేసేది అయితే మనకి ఈరోజు చేయకపోవు. మన లక్ బాగుంది, ఇలా అయితే అన్లోడ్ అవుతుంది. కాకపోతే ఇవాళనే మనకి రిసీవ్డ్ ఇస్తారా, ఇవాళ బయటకు పంపిస్తారా, బయటకు వెళ్ళేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తా. ఇక్కడ చూస్తారు వాళ్ళు అయితే పట్టాలు ఇప్పుతారు. మనం కూడా పట్టా ఇప్పేసి పెట్టుకుందాం. వెనకాల 2 సీలు ఉంటాయి, ఆ సీల్ తీసి మళ్ళీ అలా చూపించాలి. పట్టుకో, సీల్ పట్టుకో, మళ్ళీ అడుగుతారు. అలా పెట్టు. రెండే. వర్షాలు పడితే తాడు గట్టిగా అవుతుంది, అసలు ఎంత గుంజా కానీ రానే రాదు. పట్టా వచ్చేసి మొత్తం కింద వేసుకోవాలి. క్లింకర్ లోడ్ కాబట్టి అండర్ లోడ్ ఉంటుంది, గీడ్ లెవెల్ ఉంటుంది. మొత్తం మనం దాని మీద నిలబడితే లోపలికి వెళ్ళిపోతాం. పైన పట్టా మర్చేయనికి రాదు, కింద వేసుకొని మర్చేసుకొని అన్లోడ్ అయినాక బాడీలు వేసుకొని బాడీ నుంచి క్యాబిన్ ఎక్కించుకోవాలి. అబ్బాకే మొత్తం మన పూరుగుడిసె మీద కమ్మలాన్ని తీసేసినట్టు అయిపోయింది. చూస్తారు కదా లోపల ఆడాడ వాటర్ చుక్కలు పడి గడ్డగట్టినట్టు అయింది. తాతను ఉరికి దమ్మదమ్మ దానికి తుడుస్తూ ఉండు. 2-3 చోట్ల పడ్డది అంతే. మరీ మొత్తం వాటర్ వచ్చి గడ్డలు కడితే అప్పుడు బాధ, కానీ గిత్తత పడితే ఏం కాదు. ఓ అమ్మ, ఏంది బాయ్ స్టంట్ కర్రే. ఓ భయ్యా కింద పడేవు నాయన, నడువులు ఇరుతాయి. స్టంటింగ్ కర్రే స్టంట్ చేస్తుండే ఆయన, సర్కస్ చేస్తుండే పైకెక్కి పూరి గుడిసె మీద. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి నేపాల్లో ఉన్నాం తెలుసు కదా. ఈరోజు రెండో రోజు వెళ్ళిపోతామా మరి బయటికి ఇండియాకి. 3వ రోజు పోతామా తెలియదు, చూద్దాం. ఇలా అన్లోడ్ కంప్లీట్ అయితే మనకి టైం ఉందనుకో ఏదన్నా చిన్న షాపింగ్ చేద్దాం తాతయ్యకి. ఇక్కడ డ్రెస్సులు తక్కువ, ఏదైనా తక్కువనే మనకి తెలుసు కదా. లాస్ట్ టైం చెప్పిన 100 రూపాయలకి మన పైసలు 160 రూపాయలు అవుతాయి. ఇక్కడ మన పైసలు 60 రూపాయలు ఎక్కువ, 100 రూపాయలకి 60 రూపాయలు ఎక్కువ, 160 రూపాయలు. చూస్తురుగా మా బాధలు, మా ముసలోనికి బాధలు తప్పుతలు. మా తాత తాడు చూడుతుండు, నేనేమో తాడిపుతా ఉన్నా. చెమటలు కారుతున్నాయి తాతకి. 1/2 ఎకరం పోయింది, ఆ 1/2 ఎకరంలో మొత్తం నీళ్ళు వారుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాక్టర్ చూడుర్రి. ఈ ట్రాక్టర్ వచ్చేసి సోలీస్ అంట కంపెనీ. మన దగ్గర అయితే ఎప్పుడు కూడా చూడలేదు ఇట్లాంటి ట్రాక్టర్. చూస్తాను కూడా మంచి డిఫరెంట్గా ఉంది. లారీలు అట్నే ఉన్నాయి, ట్రాక్టర్లు అట్నే ఉన్నాయి. 5220 అంట. సూపర్ ఇంక్రో నెంబర్ ప్లేట్ చూడరు ఎట్లుందో. ఈ ట్రాక్టర్లకైనా దేనికైనా అట్నే ఉంటాయి, రెడ్ కలర్లో. ఇది వచ్చేసి నేపాల్ ఫ్లాగ్ అనమాట. చూస్తురు ఎట్లుందో. ఏ దేశంలో అయినా ఇట్లాంటి ఫ్లాగ్ లేదు, ఇది ఒకటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నేపాల్ ఫ్లాగ్ ఇట్లా కొండల్లాగా, మన ఎవరెస్ట్ పర్వతాల్లాగా ఉంటుంది. అతిపెద్ద మౌంట్ ఎవరెస్ట్ కూడా ఇక్కడనే ఉందన్నమాట నేపాల్లో. యాదన్న ఛాయ్ తాగొస్తారంట. నేపాల్ పైసలు 100 రూపాయలు ఇస్తున్నా. 100 రూపాయలు ఇగో జాగ్రత్త ఖర్చు పెట్టిన ఆయన. 100 ఇచ్చిన ఇక్కడికి చూసతే. ఏమేం చేసినావు? నీళ్ళ బాటిల్ ఎంత? 25 రూపాయల. ఇక్కడ పైసలలో 25 అట్టుంది. 50 10 బిస్కెట్స్కి 10 రూపాయలు, 25 రూపాయలు ఛాయ్. 35, ఇది 25, 40, 50, 60 పోతే 40. ఓకే, బరాబర్ సరిపోయింది. దోస్తులో ఇప్పుడు ఈ బండి అయితే అయిపోయింది. ఇప్పుడు మన బండి పెట్టింది రాముడు రావాలి. సక్కరా ఈ 100 టన్నులు లేపుతుంది అట ఈ జాకు. అమ్మ నిమ్మలగా నాయన ముందర గొలుసులు కట్టకుండా మరి వెనక తిరగబడతాయేమో. రాణి ఈ అమ్మ ఇది జాకుతో భయం నా నాయన. రాణి బస్ ఇలా జాకులు లేపుతుర్రు. क्या जी? तब उठाएगा। नहीं जरा थोड़ा पीछे आना। नहीं अभी नहीं होगा। हाँ उठाएगा। नहीं जरा थोड़ा पीछे आना। नहीं अभी नहीं होगा। हाँ तब जाएगा, पहले वो माल जाने दीजिए. ఈ దాట పోతుందట
नहीं होगा कि और एक बार चालू करना पड़ेगा। अभी उधर गया है कि जो चालू मशीन चालू करेगा तो वो माल जाएगा कि मशीन हो गया आप जाएगा चल रहा है ना, उधर का मशीन बंद हो गया कि कोई मशीन उधर सारेगा तब चालू करेगा। 2 मिनट 5 मिनट तो रुकिए। చూస్తారు కదా మన బండి అక్కడ అన్లోడ్ అవుతుంది, అక్కడ నుంచి పడ్డ క్లింకర్ అంతా ఇట్లా వచ్చి కన్వేయర్ బెల్ట్ పైన ఇట్లా పోతుంది, ఇట్లా పోయి ఇక్కడ నుంచి అక్కడ పోతుంది అంట, ఆ పై నుంచి పోయి మళ్ళీ అక్కడ కింద నుంచి వచ్చి ఇట్లా పోయి ఆ బల్కర్లో పోతుంది. उसमें क्या क्या मिलता है और मिक्सिंग जिप्सम स्लैग और 3 बस इतना है, और कुछ केमिकल कुछ भी मिलता है? वो भी मिलता होगा शायद, अब कौन मिला रहा है हम लोग को भी पता नहीं. అలా ఏమేమి కలుపుతారో వీళ్ళకి కూడా తెలియదంట. 3-4 రకాలు కలిపి అలా మిక్స్ చేసి దానికి సంబంధించిన సిమెంట్ సాఫ్ట్గా వస్తుంది కదా, దానికోసం కొన్ని కెమికల్ మిక్స్ చేసి సిమెంట్ బస్తాలలో ప్యాక్ చేసి కథం ఇల్లు కొడతారు ఇక చపక్ చపక్ చపక్. బీమెక్సెల్ ఉంది కదా, ఆ బీమెక్సెల్కి ఏం చేస్తారు అట్లా కేబుల్ పెడతారు అనమాట. కేబుల్ పెట్టి ఇక్కడ లాక్లు వేసేస్తారు వెనకకు జరగకుండా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ టైర్లకు వచ్చేసి బండి వెనకకు పోకుండా సపోర్ట్ ఇస్తారు అనమాట. ఇది సపోర్ట్ ఇస్తే ఇక బండి వెనకకు కదలదు. యాక్చువల్గా మనకి ఇది ఉంది కదా టూల్ బాక్స్ తగులుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. అది ఇట్లా పైకి లేచేటప్పుడు టూల్ బాక్స్ తగిలి టూల్ బాక్స్ ఇరిగిపోతుంది అనుకున్నాం. ఇక్కడ మడగర్ రేకు తగలేదు, ఆ టూల్ బాక్స్ తగలేదు. దేవుని దయ వల్ల బాగానే పట్టింది బండి, కానీ మేము అప్పటిదాకా టెన్షన్ పడుతున్నాం అది తగులుతుందేమో అని చెప్పేసి. చూడుర్రి లేస్తుంది బండి, మొత్తం బండి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, ఆ పై దాకా వెళ్తుంది. మన బండి ఇప్పుడు ఆకాశంలో అన్లోడ్ అవుతున్నట్టు గాలిలో తేలి గాలిలో అన్లోడ్ అవుతుంది ఇప్పుడు మన బండి. పరపరా అని సౌండ్ వస్తుంది, ఒకటేసారి క్లింకర్ అంతా వెళ్ళిపోతుంది. అదే జేసీబీతో చేయాలంటే ఎట్లేదన కానీ 1.5-2 గంటలు టైం పట్టేది. ఇప్పుడు కరెక్ట్ 5-10 నిమిషాలలో మొత్తం ఖాళీ అయిపోతుంది. లేపు 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 మొత్తం ఇట్లా పైకి ఇట్లా అవుతుంది సమానంగా, ఇట్లా స్ట్రేట్గా అయినప్పుడు అప్పుడు పడుతుంది అంతా మాలంతా. పడకపోతే సుత్తలు తీసుకొని టక్క కొడతారు. బండి కొంచెం లైట్గా వెనకకి జారినట్టు అవుతుంది. అమ్మ ఎంత పైకి పోయింది చూడు. ఇంతకుముందు కూడా మనం అన్లోడ్ చేసినాం, అది నవగాం వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే సేమ్ ప్రాసెస్. లిఫ్ట్ మీద పైకి లేపుతారు, హైడ్రాలిక్ చూడు 2 స్టెప్పులు లేచింది హైడ్రాలిక్. మొత్తం దీని మీదనే ఉంటుంది భారం అంతా హైడ్రాలిక్ మొత్తం సపోర్ట్ అంతా హైడ్రాలిక్ మీద. ఎంత పైకి లేచింది చూడు, ఓవర్ నాయన ఇంకా పోతుంది అరేగా ఎంత పైకి పోయింది చూడు. అయ్యో అని పడతాం, ఆకాశాలకు వెళ్ళిపోయింది మన బండి ఇప్పుడు. ఓ పైలట్ దించో. బండి అంత పైకి వేసరికి నాకైతే టెన్షన్ అవుతుంది. మొత్తం జారకపోతే సుత్త తీసుకొని కొడతారు, పైన ఉన్నదంతా కూడా జారుతుంది. కదా సుత్తలు తీసుకొని కొడతారు. కంప్లీట్ అయిపోయింది, దిగుతుంది. దిగినాక మనం బాడీలో చెక్ చేసుకోవాలి, అందులో ఏం లేకుండా మొత్తం ఊకే అల్ల పోయాలి. చూడరు ముందల సపోర్ట్ రోపు బీమెక్సెల్కి రోప్ వేసేసరికి అది గట్టిగా పట్టేసింది. చూసారు కదా అన్లోడింగ్ ప్రాసెస్లో ఇట్లనే డిఫరెంట్గా చాలా ఉంటాయి. ఇంకా ఇదైతే ఒక కొత్త రకం అన్లోడింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడు కూడా చూపించలేదు కదా మన వీడియోస్లలో, ఇది ఫస్ట్ టైం. కాకపోతే ఇంతకుముందుకు వెళ్ళినాం అన్లోడింగ్ కూడా చేపించినాం, కానీ ఎప్పుడు కూడా వీడియో తీయలేదు. ఇది ఫస్ట్ టైం చూపిస్తున్నాం అన్లోడింగ్ ప్రాసెస్. ఇలా ఉంటుంది క్లింకర్ అన్లోడింగ్ చేస్తే. आपका कितना देना? 40 ठीक है. మన పైసలు అయితే 100 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ పైసలు అయితే 140 తీసుకుండు. పట్టా వేసుకొని స్టెప్ని ఎక్కించుకొని బోడే ఇక. ఇదే నైట్ పలిగింది. లాస్ట్ వీడియోలో చూడరు ఎంత ఇబ్బంది అయిందంటే అసలు టైర్ పగిలిపోయింది, పోలీసు వాళ్ళతో ఇబ్బంది అయింది. పర్మిట్ అని చెప్పేసి 2 బండ్లకు కలిపి పర్మిట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. ముందల బండి ఆయన మన పంచర్ అయిపోయి మన టైర్ పగిలిపోయి మన వెనకాల అయిపోయినా ఆయన ముందల ఆయన వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు అప్పుడే అడుగడుగున పైసలు తీసుకోరు. మస్తు ఇబ్బంది అయిపోయింది నిన్నైతే. ఫ్యాక్టరీ అడ్రస్ కోసం వాళ్ళ నీళ్ళని అడిగి అడిచిపోయినాం అసలు. దోస్తులు ఈ స్టెప్ని కూడా ఎందుకు తీసినాం అంటే మనకి వెనకాల పెట్టేటప్పుడు ఇల్లాక సపోర్ట్ ఉన్నాయి కనుక అవి దీన్ని తలుగుతుంది అంట, అందుకనే తీసేయమన్నారు. అన్లోడ్ అయినాక మళ్ళీ తీసేసుకున్నాం స్టెప్ని.
అది ఉంటే మనం బండే పెట్టినారు అసలు. లిఫ్టెక్స్ స్టెప్ టైర్ తీసేస్తేనే మనకు అన్లోడింగ్ పాయింట్లో పెట్టిస్తారు. వచ్చేటప్పుడు సిలిగుడి నుంచి వచ్చి పానీ ట్యాంక్ బార్డర్ నుంచి వచ్చినాం. ఇప్పుడు పోయేటప్పుడు ఇక్కడ విరాట్ నగర్ అని చెప్పేసి ఒక బార్డర్ ఉంటుంది, అది కూడా మళ్ళీ మన ఇండియాకి వెళ్తుంది. అయితే అటు నుంచి వచ్చేటప్పుడు సిలిగుడి, ఇటు నుంచి పోయేటప్పుడు మనం యూపీకి వెళ్తాం, ఉత్తరప్రదేశ్ మనం బీహార్కి వెళ్తే బీహార్ నుంచి మనకి లోడింగ్ వేసుకోవచ్చు అన్నట్టుగా. లేకపోతే ఇక్కడ జగ్బానీ అని ఉంటుందంట, జగ్బానీ నుంచి కూడా లోడింగ్ అయితే అంట, మొక్కల లోడింగ్, లేకపోతే ఇక్కడ నుంచి ఆయిల్ సంథింగ్ ఏదో ఒక లోడింగ్, ప్లైవుడ్ అక్కడైతేనో ప్లైవుడ్ లోడ్ అవుతుందంట. మళ్ళీ మనం అటు సైడ్ పోవాలి, పానీ ట్యాంక్ సైడ్. ఏమైతే చూద్దాం. ఒకవేళ మనకి ఈ బార్డర్లా అవుట్ చేసుకోలేరు అనుకో, మళ్ళీ మనం రిటర్న్ తిరిగి మళ్ళీ పానీ ట్యాంక్ బార్డర్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆ నుంచి ఎంట్రీ అయినా కాబట్టి మనకి ఇచ్చిన పాసులు, ఆ పేపర్ది ఆ బిల్లులు ఉంటాయి కదా, ఏదైతే బార్డర్ పాస్ కానికి అవుట్ అవ్వడానికి మనకి ఏదైతే ఉంటాయో పేపర్స్, ఆ పేపర్స్ అనేవి మళ్ళీ ఇక్కడ పనిచేస్తాయో పనిచేయవో మనకు తెలియదు. మళ్ళీ పనిచేయాలంటే మళ్ళీ బండి తిప్పుకొని మళ్ళీ పానీ ట్యాంక్ పోవాలి. అంటే మొత్తం వచ్చేసి ఇటు 20 కిలోమీటర్లు పోతాం, 20 మళ్ళీ రిటర్న్ అయితే 20 40 వేసుకో, అప్ అండ్ డౌన్ 40 వస్తుంది, 40 మళ్ళీ 80 అది 10 90 130 కిలోమీటర్లు అవుతుంది మళ్ళీ మనకు ఉల్టా తిరుగుడు. ఒకవేళ ఇక్కడ అవుట్ చేసుకోపోతే, ఒకవేళ అవుట్ చేసుకోనుకో 20 కిలోమీటర్లలో బార్డర్ దాటి వెళ్ళిపోతాం. ఈ రోడ్డు కూడా చూడండి ఎంత చిన్న రోడ్డు ఇది. మన కంపెనీలకు వచ్చేదానికి ఇంత పెద్ద కంపెనీ, కానీ ఈ కంపెనీలకు డైరెక్ట్ దారి అనేది మంచి లేనలేదు, అంత చాలా చిన్న ఉంది రోడ్డు. నైట్ టైం ఈ రోడ్ల నుంచి వస్తుంటే అసలు ఏం కనపడతలేదు. మేము కాలువల కన్నా పోతుందా, ఇటు కాలువలకి ఇల్లు దిగుతుందా అని చెప్పేసి అదొక టెన్షన్. ఇక్కడ బ్రిడ్జి కూడా చూడండి, రోడ్డు చిన్న రోడ్డు, చాలా చిన్న బ్రిడ్జి. అటు సైడ్ ఇటు సైడు మనకి రాత్రిపూట ఏం కనిపిస్తలేదు. ఏంది ఇది, ఇక్కడ గుంత ఇంత పెద్దగా ఉంది, ఇటు డౌన్ అయిపోయింది బండి, ఇబ్బంది పడుకుంటూ వచ్చినాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం అనుకో, ఈ కంపెనీలంగా ఒకటే రోడ్డు, ఇక చక్కగా మన పోలీస్ స్టేషన్ ఎదురుగా, పోలీస్ స్టేషన్ వచ్చిందాక ఒకటే రోడ్డు. ఇంకా ఇది ఎదురుగానే పోలీస్ స్టేషన్ కాంచి చక్కగా లెఫ్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా పోవాలనుకుంటే సిమెంట్ ఫ్యాక్టరీకి క్లింకర్ వేసుకొస్తారు కదా, మేఘాలయ నుంచి వచ్చిన ప్రతి ఒక్క బండి ఇటే వెళ్తాయి అనమాట. అల్ట్రాటెక్ సిమెంట్ అని చెప్పేసి రాసిస్తారు మనకి. బంధన్ సిమెంట్ అన్నా అల్ట్రాటెక్ సిమెంట్ అన్నా రెండు ఒకటే. ఎవరిని అడగాలన్నా కానీ అడ్రస్ అల్ట్రాటెక్ సిమెంట్ అని అడగాలి, బంధన్ సిమెంట్ అని అడగొద్దు. ఎవరైనా కొత్తగా వచ్చినా కానీ ఆ పోలీస్ స్టేషన్ గుర్తుంటుంది అని చెప్పి చెప్తున్నా. లెఫ్ట్ తీసుకొని ఒకటే రోడ్డు సాక్క పోతే మనకి లెఫ్ట్ సైడ్లో పెద్ద ఫ్యాక్టరీ కనిపించిందా పోవాలి. ఆ పెద్ద ఫ్యాక్టరీ కాడ చిన్న బ్రిడ్జి కాంచి లోపల పోవాలి. రోడ్డు చిన్న కచ్చర రోడ్డు చూసారు కదా, లాస్ట్ వీడియోలో కూడా చూడరు మనం ఎట్లా వెళ్ళామని చెప్పేసి ఉంటుంది. అంతా కూడా సిటీ ఏరియానే. రోడ్డు చూడరు ఎంత బాగుందో, పెద్దగా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ రోడ్డు అంతా కూడా ఏరియా కూడా మంచిగా ఉంది. ఇల్లులు కూడా చూడరు డిఫరెంట్ ఉన్నాయి, కలర్గా. మొత్తం మన ఎక్కడ జమ్మూ కాశ్మీర్ సైడ్ ఉంటాయి కదా అట్లనే ఉన్నాయి ఎగ్జాక్ట్గా. అయితే ఇంకోటి వచ్చేసి ఇక్కడ సైడ్ బంకులు చాలా వెరైటీ ఉన్నాయి, అసలు ఎట్లనో అనిపిస్తుంది. బంక్ అనేది కూడా గుర్తుపట్టలేకపోతున్నాం దగ్గర పోయిన దాకా. బంక్లో పోయి ఒకసారి ఇక్కడ సైడ్ రేట్ ఎంత ఉంది, డీజిల్ రేటు, వాళ్ళ రేట్లో ఎంత అవుతుంది, మన రేట్లో ఎంత అవుతుంది, మనకి ఎక్కువ వస్తుందా ఇక్కడ డీజిల్ మనకన్నా ఇక తక్కువ వస్తుందా. ఒకవేళ ఎక్కువ వచ్చినట్టు అయింది అనుకో మన అమౌంట్కి, ఫోన్పే ఇట్లా నడిస్తే ఫుల్ ట్యాంక్ చేపించేసుకుంటాం. ఒకవేళ లేదు మనకి ఇక్కడ సైడ్ ఎక్కువ రేటే మంచిగా రాదు డీజిల్ అని చెప్పేసి అన్న క్వాలిటీ పర్పస్కి అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకున్నాం అనుకో, ఫుల్ ట్యాంక్ చేపించేస్తాం మనకి ఎక్కువ వస్తాయి. అంటే మనకు ₹1 60 100 రూపాయలు అంటే ₹160 అవుతాయి మన పైసలలో. అట్లంటే డీజిల్ కూడా మనం తక్కువగా కొనుక్కోవచ్చు కదా, అట్లా చెప్పి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మన అమౌంట్కి. అందుకని ఒకసారి ట్రై చేస్తాం, బంక్ ఏమన్నా ఉంటే ఆగి ఎంత రేటు ఎంత కథ అనేది కనుక్కొని మీకు క్లారిటీగా చూపిస్తాం. ఎవడ బంక్ ఉంది, బంక్ చూస్తారు కదా ఒక ఇల్లు లాగానే, గేట్లు గిట్లు వేసి ఎంత రేటు ఉంది ఏంది కథ అని కనుక్కుందాం. 140 దగ్గర ఇక్కడ చూస్తారు కదా, ₹140 50 ₹140 ఉంది. ₹140 ఉంది ఇక్కడ రేటు. మన అమౌంట్లో వచ్చేసి ఎంత అయితే ₹87 చిల్లర ఏమవుతుంది. యూపీలో కూడా అంతే ఉందంట రేటు. ఈడ కొట్టించుకున్న అంతే, ఆడ కొట్టించుకున్న అంతే. యూపీలో కొట్టించేసుకుందాం మనం పోయి, ఇండియా ఎంట్రీ అయిపోయి. ఇక్కడ నుంచి కూడా పోవచ్చంట, అక్కడి నుంచి కూడా పోవచ్చంట. చలో చూడ్రి, వెల్కమ్ విరాట్ నగర్. ఇదే విరాట్ నగర్ అంటే చూస్తుగా. ఇక్కడ నుంచి లెఫ్ట్ అట్లే చక్కగా పోయారు చూసుకుంటూ పోయి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ పోతే మనకు బోర్డు కనపడుతుంది. ఇది తెల్లదాని మీద ఎర్ర అక్షరాలతోటి హిందీలో ఇంగ్లీష్లో బోర్డు ఉంటుంది. వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ విరాట్ నగర్. విరాట్ కాదు, బిరాట్, BI, B ఫర్ బాల్. దోస్తులు ఇప్పుడైతే మనం ఇక్కడ లెఫ్ట్ తిరగగానే మనకు సిగ్నల్ అయితే వచ్చింది చూస్తారు కదా. దగ్గరలో బార్డర్ దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మనకి 5G వచ్చేసింది. ఇప్పుడు చేసుకోవచ్చు ఇక మనం ఫోన్లు. 2 రోజుల నుంచి మాకు ఫోన్లు చేసుడు లేదు, మీ వాళ్ళకి చేసుడు లేదు, ఓ మెసేజ్ లేదు, ఏది లేదు, మొత్తం ఉత్త ఫోనే. కొత్త ఫోన్ కొనుక్కుంటే ఎట్లుంటుందో అట్లనే. ఇక మన పనులు అయితే ఇక్కడ లైన్లో ఉన్నాయి కదా, ఈ లైన్లో ఆపుకుందాం.
ఒక్కొక్క బండి వెళ్తుంది. చెక్ చేసుకుంటా. నైట్ పోనీయర్ బండ్లని ఓన్లీ పొద్దుగాల 8 గంటలకి 8:30కి స్టార్ట్ అవుతారు అనమాట. జూరుగా కరెక్ట్ 8 అవుతుంది. నైట్ అంతా ఇన్న పడుకున్నాం. 8 గంటలకి మనం బయటికి పంపిస్తారు. ఇది ఇచ్చేసి అక్కడ ఇస్తే వాళ్ళు మనకి అవుట్ చేస్తారు. మనకు ఒక చిన్న స్లిప్ ఇస్తారు అనమాట. ఆ చిన్న స్లిప్ కోసం మనం ఇక్కడ ఆగాలి. థ్యాంక్ యూ. అయ్యో దేవుని ప్రసాదం పెట్టిరు. తాతకు కూడా పెట్టింది. నేను ఇట్లా రోడ్ మీద పైసలు అడుక్కుంటారు చూడు. నేను వాళ్ళనుకున్నా కానీ ఎంత మంచిగా చూడు. థ్యాంక్ యూ. గుడికి పోయిరంట. గుడికి పోయి పూజ చేసుకుని వచ్చి అందరికి ప్రసాదం పెడతారు. ఏంటి ఎంతమంది పెడతారా? కొరకు పెడతారు. మంచిగా పెట్టి అందరూ. మా తాత కూడా మంచిగా ఎత్తుకుంటుండే వీళ్ళనే. మీ మనరాలు నట్టుంది కానీ ఆ మరాలు అంత ఉంటుండొచ్చు. అంతేనా? వయ్యో బెట్ట అంటుంది. ఇంకుంటుందా మీ మనరాలు? ఇంతే. దోస్తులు నేపాల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వెళ్తున్నాము. ఇప్పుడే బార్డర్ దాడుతున్నాము. ఏదో గురుసుడు తిరిగి కూడా చదవడం పెట్టేటది. ఇది ఇట్లా గాఢ కూర్చొని అట్లా కొంచెం బండ్లు అట్లా వచ్చినాయి. ఏమో లైన్లో వెళ్తున్నాయి. అదే కొత్త వాళ్ళకి అయితే ఇది అర్థం కాదు సీటు. అట్లా ఊరికే మనం ఫస్ట్ ఈ విధంగా రాబోయినా ఓ అన్నాడు. అందుకు మళ్ళీ ఇప్పుడు పోయి ఆగునా ఆయన. రైట్ పోయి ఫుల్గా ఎప్పుడు చూసి పెడతారు ఆయన. ఈ బార్డర్ దాటితే కదండి మనం ఇండియా చూడు ఫోటో. అవునుగా దోస్తులు ఏదో పేపర్లు తీసుకుని నేను పోయేస్తా. ఎన్ని గేట్ పాసులు అయ్యి అమ్మ ఎన్ని గేట్ పాసులు నాయ. ఇక్కడ తాత అయితే అవుట్ చేపిస్తుంది మన బండిని. ఎంట్రీ టు ఇండియా చూస్తారు కదా. అక్కడ పైన వచ్చేసి థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్ టు నేపాల్. అది దాటంగానే మన బోర్డు వచ్చేసి వెల్కమ్ టు ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఈ గేట్కో నేపాల్ జెండా కలర్ చూస్తారు కదా. అటు సైడ్ మన ఇండియా కలర్ గేట్కి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడు. మన ఇండియా గేట్ అయితే సూపర్ ఉంది. చూస్తానికి అందంగా 3 రంగులు. ఇదంతా లుక్ కొడతలే గేట్, కానీ మనది మాత్రం మస్తు లుక్ కొడుతుంది. సూపర్ ఉంది. ట్రాక్టర్ చూస్తున్నా. ఇది వచ్చేసి బీఆర్ ట్రాక్టర్. బీఆర్ నుంచి ఏం లోడ్ తీసుకొచ్చిందో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం ఎక్కువ బండ్లు వెస్ట్ బెంగాల్ బండ్లు, బీఆర్ బండ్లు, రాజస్థాన్ బండ్లు ఇవే ఉన్నాయి ఇక్కడ సైడ్ లోడ్ తీసుకొచ్చేటి. మన బండి అయితే మన తెలుగు రాష్ట్రాల బండి ఒక్కటి కూడా కనపడలే మాకు. మనది ఒక్కటే ఇంతవరకు మనకు కనిపించింది. మనది ఇది ఒక్కటి తప్ప వేరే ఒక్క బండి కూడా కనిపించలేదు మనకి. కరెక్ట్ మనం మధ్యలో ఉన్నాం చూస్తారు కదా. అటు సైడ్ వచ్చేసి ఇండియా గోడ చూస్తారు కదా. ఇటు సైడ్ వచ్చేసి నేపాల్ గోడ. మధ్యలో ప్లేస్ ఇది. మరి ఇది ఎవరికి సంబంధించిన ప్లేస్ ఏమో తెలియదు. అటు సైడ్ ఇటు సైడ్ గోడలకు మధ్యలో ఈ ప్లేస్ ఉందన్నమాట. అదంతా కూడా ఉత్తదే బాట ఉంది. ఆ సైకిల్ వేసుకొని మనుషులు అటు ఇటు తిరుగుతూనే ఎవరు చూస్తారు కదా. మొత్తం తీపిచ్చారు. చెవటలు పెట్టినాయి దెబ్బకే. ఈ టూల్ బాక్స్లు మొత్తం కింది నుంచి మీ దాకా ఏడ మూల కూడా వదలలే. పర్ఫెక్ట్ చెకింగ్ మన దగ్గర అయితే. అసలు ఆ నేపాల్లో పోతే అసలు చెకింగే లేదు. చూసిరు కదా మన ఇండియాలో ఎంత పర్ఫెక్ట్గా మంచి చెకింగ్. ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే ఇట్లా జాగ్రత్త ఉండాలి. చాలా జాగ్రత్తగా చెకింగ్ చేస్తారు మన బార్డర్లో మాత్రం. సూపర్ అసలు. సరే మనకి ఇబ్బంది అయినా సరే కానీ పర్ఫెక్ట్ చెకింగ్ ఉంది. పోవచ్చాను ఆయన పచ్చలా టేస్ట్ పెట్టారు. సరే కాంటా వే బ్రిడ్జ్. మనం వే బ్రిడ్జ్ ఎక్కి అలాంటినే పోవాలా ఏంది కథ మరి డిపెండ్గా. బాయ్ అడుగుదాం మరి బండ్లు ఎటు పోయినాయి. మన చాలాసేపు చెకింగ్ జరిగింది. బాయ్ ఓ భయ్యా బండి ఖరాబ్ అయిపోయింది. రిపేర్ చేయించుకుంటున్నాను. బార్ నికాలేగా ఐసా సీదా. బట్టలు తీసిర్రు, బియ్యం తీసిర్రు, మొత్తం కింద ఏ చిన్న పనిముట్టు కూడా వాళ్ళు అన్నీ చెక్ చేసి టూల్ బాక్స్తో సహా పైన ఇట్లా మొత్తం. ఈడన్నే ఒక 10-20 దారులు ఉన్నాయి. ఏ దారి నుంచి ఎటు పోతున్నావు ఎటు నుంచి ఎటు వస్తున్నావు అర్థమవుతలే. ఇంకో మన సైడ్ పార్కింగ్ ఇది. ఇండియా నుంచి నేపాల్ పోయే బండ్లన్నీ కూడా ఇక్కడ పార్కింగ్లో పెట్టుకొని ప్రాసెస్ అయిపోయాక ఒక్కొక్క బండి అవతలకి ఎంట్రీ చేసుకుంటారు. ఇక్కడ ఇండియా బార్డర్లకు ఎంట్రీ అయినాక ఇట్లా ఇస్తారనమాట. ఇది తీసుకొని మళ్ళీ ఇక్కడ గేట్లు ఎంట్రీ చేయాలి. మనతో అన్లోడ్ అయిన బండి ఉంది కదా. నేపాల్ ఎంట్రీ అయిన తర్వాత నుంచి మనకు అన్లోడింగ్ పైన దాకా మనతో పాటు వచ్చిన బండి ఇది. మధ్యలో హ్యాండ్ ఇచ్చిన ఆయన మన 2 బండ్ల ముందర ఉన్నాడు. అక్కడ మళ్ళీ తీసుకుపోయి చూపిస్తే అలా అది దాంట్లో ఎంట్రీ చేసుకుని మళ్ళీ ఇంకో పేపర్ ఇస్తాడు. అది తీసుకొని బయట చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దగ్గర ఇప్పుడు 3-4 చోట్లలో ఎంట్రీ చేయించుడు, అవుట్ చేయించుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇండియాకి అయితే వచ్చేసినాం కదా. మళ్ళీ మాకు నేపాల్ నుంచే లోడింగ్ వచ్చింది. యూటర్న్ చేసుకొని మళ్ళీ నేపాల్ వెళ్తున్నాం అనమాట.
మనకైతే ఒక డియో ఇచ్చారు. ఆ డియో తీసుకొని మనం లోపలికి ఎంట్రీ కావాలి. ఇది అక్కడ చూపించడం అనుకో గేట్లో మనం ఎంట్రీ చేసుకుంటారు. మళ్ళీ నేపాల్కి ఇక్కడ ఫస్ట్ ఇండియా గేట్లో ఎంట్రీ చేయాలి, మళ్ళీ నేపాల్ గేట్లో ఎంట్రీ చేయాలి. మనం వచ్చేటప్పుడు ప్రాసెస్ ఎట్లనో అట్లనే లోడింగ్ పోయేటప్పుడు. మళ్ళీ లోడ్ అయిన తర్వాత ఇంకా పెద్ద కథ ఉంటుంది. పార్కింగ్లో ఆపుకోవాలి, పార్కింగ్లో కాంట పెట్టుకోవాలి, పార్కింగ్ నుంచి అవుట్ కావాలి, మళ్ళీ గేట్లో అవుట్ కావాలి, మళ్ళీ ఇండియా పార్కింగ్లో అవుట్ కావాలి, ఇండియా గేట్లో అవుట్ కావాలి. పెద్ద తలకైన డబల్ ప్రాసెస్. అదే మనం డైరెక్ట్ అక్కడనే ఆగినాం అనుకో బిరాట్నగర్లో నిన్న లోడింగ్ అక్కడి నుంచే కాబట్టి డైరెక్ట్ లోడ్ చేసుకొని సింగిల్ ప్రాసెస్లో అయిపోయింది. ఇప్పుడు డబల్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ ఏడుందో యూటర్న్ చూసి యూటర్న్ చేసుకొని పోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎంటీ బండి కాబట్టి లోడ్ బండి అయితేనో వెనకాల ఒక్కొక్క బండి వెనకాల బండి పెట్టుకొని పోవాలి. లోడింగ్ పోతున్నాం కాబట్టి డైరెక్ట్ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. డబల్ పని అయిపోయింది మనకి. చూస్తురుగా ఇక్కడ మీర్గంజ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా బండ్లు ఈ నుంచే లైన్ ఉన్నాయి. ఇదన్నమాట ఇండియన్ బార్డర్. మనం పోయి అక్కడ ఒకసారి ఎంట్రీ చేయించేసుకొని వద్దాం. ఎంట్రీ చేయించుకొని వచ్చి అప్పుడు ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ సైడ్ కాదాం ఒకసారి. ఆడుందే మరి ఇప్పుడు ఆడ పోయి ఆడిరికిస్తావు. వాళ్ళు ఎంట్రీ చేయించుకోరు కాబట్టి పోయిర్రు. మనం ఎంట్రీ కాలే కదా. ఎంట్రీ అయితే మనం సైడ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే మనం కట్ అయ్యేటట్టు బండి పెట్టుకున్నాం. మళ్ళీ బార్డర్కి పోయి ఎంట్రీ చేయించేసి పాస్ తీసుకొని వచ్చినాం అనుకో బండి దాటినాక వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారు మనకి ఎటు పోవాలి, ఏడా లోడింగ్ పాయింట్ ప్లేస్ అని 2-3 ప్లేస్లు ఉంటాయి. మనకు లోడ్ వచ్చేసి ఆయిల్ లోడ్ అనమాట. ఫార్చ్యూన్ ఆయిల్ అంట, పొద్దుతిరుగుడు నూనె ఆయిల్. అది కటక్కి లోడింగ్. ఇక్కడ నుంచి కటక్కి వెళ్ళాలి మనం. అక్కడ కటక్లో లోడ్ అయినాక మళ్ళీ అక్కడ నుంచి అటో అటు మళ్ళీ లోడింగ్ ఎటు సైడ్ మార్కెట్ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతాం. ఓకే చూద్దాం మనకి అక్కడ లోడింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది ఏందని చెప్పేసి. ఫ్రెండ్స్ అక్కడ చూస్తారు కదా ఆడ రాయి పోటు పెట్టుకుర్రు. ఆ రాయి అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు. అది ఎంత డేంజరు. బండ్లని క్లియర్ అయిపోయాక బండి స్పీడ్లో వస్తుంది. ఇది పెద్ద రోడ్ కాబట్టి దాన్ని ఎక్కిస్తే బండి ఎగిరి అటు పడుతుంది. తీసేద్దాం రాయి. ఇవాళ లోడ్ కావాలి దేవుడు. ఆ దేవుని ఇవాళ లోడ్ అయితే రేపటి వరకు బయటకు వచ్చేస్తాం. రేపు లోడ్ అయింది అనుకో మళ్ళీ నైట్ అంతా ఆగాల్సి వస్తుంది. నైట్ టైంలో బండ్లు లోపలికి పంపించరు, ఇవతలకు పంపించరు, అవతలకు పంపించరు. ఏమైనా డే టైంలో మాత్రమే బండ్లు ఎంట్రీ చేసుకుంటారు, అవుట్ చేసుకుంటారు. నైట్ టైం అనేది మొత్తం బంద్ చేస్తారు. వీడికాడికి ట్రైలర్ అన్న వాళ్ళు మంచిగా వంట చేసుకుర్రు. ట్రైలర్ కిందనే ఒక సాప్ వేసుకొని ప్లేస్ మంచిగా పెద్దగా ఉంది కాబట్టి దాని కిందనే అన్నం అనుకురు. మంచిగా తింటారు. చూడరు ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో ట్రైలరు. హెవీ ట్రైలర్ కాబట్టి కింద మంచి ప్లేస్ ఉంది. మన దాని కింద అయితే అసలు కూర్చుంటుంది కాదు కదా, పనుకుంటుంది కూడా ప్లేస్ ఉండదు. తాతయ్య చూస్తురుగా మంచిగా ఏ ఇబ్బంది లేదు. బార్డర్లో ఎంట్రీ చేపిస్తానికి రాజుగాడు ఉన్నాడు. అద్దాలు తుడుస్తానికి, నీళ్ళు తెస్తానికి, వంట చేస్తానికి అన్నిటికీ వన్ పెట్టుకోండి. ఇక మంచిగా కూర్చొని బీడి తాగుడు, హోటల్లో పోయి ఛాయ్ తాగొచ్చుడు. చెమట ఓరుస్తుండు. చూసిరుగా ఎంత చెమట ఓరుస్తుండో. ఒకలో డ్రైవర్ ఈయనకి, నేనేమో డ్రైవర్ ఈయనకి, ఒక ఆయన క్లీనరు. దోస్తులు మా మబురాజు గారు చూడుర్రి ఎండకి ఎంత కష్టపడుతుండో. గేట్లో ఎంట్రీ చేయించుడు, అవుట్ చేయించుడు. ఈ ఎంటీ బండ్లు కూడా బండ్లు కావాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క బండి దారి ఇప్పుడు ఎట్లేదన్నా అర్ధగంట పట్టింది. నువ్వు చూడుర్రి బండిలో కూర్చొని కొంచెం జరుపుతుంటే ముఖం మీద చెమటలు చూడరు ఎట్లా పోస్తున్నాయో. బండిలో ఉడకపోతకి, క్యాబిన్లు ఉడకపోతకి వాటర్ కారుతున్నాయి. మొత్తం ఉప్పు వారినాయి. ఎంత చూడరు ఎర్ర ఎంత తెల్లగా మన ఉప్పు ఊరింది బట్టల మీద. గాలి వస్తలేదా ఎటు చూసినా కానీ ఉడకపోతానన్నా. ఈ క్యాబిన్లు ఇంకా ఉడకపోతాయి. ఒక కుండలేసి మూత పెడితే ఎట్లా ఉడుకుతుంది, చికెన్ కూర ఉడకబెట్టినట్టు ఉడుకుతుంది మా బాడీ. ఇట్లా ఉడికి ఆ చెమటకి అసలు స్నానం చేద్దామంటే టైం లేకపోయా. బార్డర్ కాడ పడుకొని నైట్ నీళ్ళు లేకపోయా పడుకుంటే టైము నైట్ అంతా. మళ్ళీ ఆ నుంచి వెళ్ళినామంటే ఇక ఆడెంట్రీ ఈడెంట్రీ ఇదే టైం సరిపోతుంది. స్నానం చేస్తుంది నీళ్ళు లేవు, స్నానం చేస్తాం టైం కూడా లేదు. మంచిగా ముందర పోయానన్న స్నానం చేద్దాం బార్డర్ దాటినాక అనుకునే లోపు మళ్ళీ నేపాల్ నుంచే లోడ్ వచ్చే. మళ్ళీ అటే పోయి మళ్ళీ ఎంట్రీ చేసుకుని మళ్ళీ ఆ కథ ఈ కథ అనేసరికి ఉప్పు కాస్త ఉప్పు గడ్డలు అవుతాయి మంచిగా. ఓకే మళ్ళీ ఇప్పుడైతే నేపాల్కి వచ్చేసినాం. అక్కడ చూస్తారు కదా గేట్ దాటి ఇక్కడ పెట్టుకున్నాం. మనకి పర్మిట్ అన్ని డీటెయిల్గా మొత్తం చేసి ఇచ్చారు పేపర్లో. ఇప్పుడు ఒక గైడ్ వస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చాలా ఇబ్బంది పడ్డాం అన్లోడింగ్ పాయింట్ పోయినప్పుడు. ఆ లోడు బండి మనకి లోపలికి ఎంట్రీ అవ్వాలి అనేది నేను లాస్ట్ వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంటీ బండి మనకి
ఇండియా నుంచి నేపాల్కి ఎంటీ బండి రావాలంటే ఎట్లా అనేది ప్రాసెస్ ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ మనకి ఇండియా గేట్ దగ్గర రాగానే మనకి వీళ్ళు లోడింగ్కి ఎవరైతే మనం తీసుకుపోతారో వాళ్ళు ఇక్కడ నుంచి ఒకటి పంపిస్తారు డిఓ. ఆ డిఓ అనేది గేట్లో చూపించాలి. ఆ గేట్లో చూపించినాక మనకు అక్కడ సైన్ చేసుకొని అన్ని ఎంట్రీ చేసుకొని బండి నెంబర్ ఇట్లా ఆర్సీ చూపించి లైసెన్స్ చూపించి ఆ డిఓ చూపిస్తే మనం లోపల ఎంట్రీ చేసుకుంటారు. ఎంటీ బండి డోర్ గిట్లా ఓపెన్ చేసి లోపలికి వచ్చేయాలి. లోపలికి వచ్చినాక లోపల పార్కింగ్లోకి రావాలి. ఇండియా గేట్ దాటంగానే పార్కింగ్లో ఇండియా పార్కింగ్లో 350 రూపాయలు తీసుకొని మనకి స్లిప్ రాసిస్తారు. అంటే 10 టైర్కి తక్కువ ఉంటుంది, 12 టైర్కి ఇంకో రేట్ ఉంటుంది, 14 టైర్కి 350 రూపాయలు. ఆ 350 కట్టినాక మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ మన చక్కగా ఎంటీ బండి కాబట్టి ఏడ లైన్లు ఉండాల్సిన అవసరం లేదు. పక్క నుంచి లోడ్ బండ్ల పక్క నుంచి సబ్ వచ్చేసేయచ్చు. సీదా వచ్చినాక మళ్ళీ నేపాల్ గేటు వెల్కమ్ టు నేపాల్ అని ఉండే దగ్గర ముందర మళ్ళీ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అంటే మామూలుగా ఆడ ఉండి ఎంట్రీ చేసుకుంటారు. ఆడ ఎంట్రీ చేయించాలి. ఆ స్లిప్ తీసుకుపోయి ఆడ ఎంట్రీ చేయించినాక మనకి లోపల పంపిస్తుంటారు. మళ్ళీ వెల్కమ్ టు నేపాల్ బోర్డు దగ్గర మళ్ళీ అక్కడ ఆగాలి. అక్కడ మళ్ళీ ఎంట్రీ చేసుకుంటారు. అక్కడ ఎంట్రీ చేసుకున్నాక డైరెక్ట్ మనం నేపాల్ పార్కింగ్లోకి వచ్చి మనం వీళ్ళకి ఫోన్ చేసినాం అనుకో, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఉంటారో మనతో మాట్లాడిన వాళ్ళు ఫస్ట్ నుంచి డిఓ పంపిన ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసినాం అనుకో, వాళ్ళు ఇక్కడ మనకి పర్మిట్ రెడీ చేసి పెడతారు. ఈ గేట్ దగ్గర రాగానే బయట ఒక మనిషి ఉంటాడు. ఆ లోపల 100 రూపాయలు తీసుకొని మన బండి నెంబర్ రాసుకొని బయటికి పంపించగానే మనకు పర్మిట్ ఇచ్చేస్తారు. ఆ పర్మిట్ తీసుకొని ఇక్కడ ఆగినాం మేము. ఇది ప్రాసెస్. మనకి లాస్ట్ టైం సిమ్ లేక మస్తు ఇబ్బంది పడ్డాం కదా. మనకి ఇంకొక 2 కిలోమీటర్లు పోతే సిగ్నల్ ఉండదు. అందుకని ఇక్కడ షాప్ ఉంది, అక్కడ ఒక సిమ్ తీసుకుంటాం. సిమ్ తీసుకుంటే ఎప్పుడైనా అవసరం పడుతుంది, ఉంటే పోతే కానీ మనకి ఎందుకంటే ఇప్పుడు ఆ బండికి లోడింగ్ సంబంధించి అన్లోడింగ్ సంబంధించి ఆడ ఈడ డీజిల్కి దీనికి ఒక ఫోన్లు చేస్తుంటారు. మొన్ననే నా ఫోన్ వాళ్ళకి ఏమైంది బండి ఆగిపోయింది అనమాట. అందుకని చెప్పేసి సిమ్ తీసుకొని వెళ్ళిపోతాం. ఎమర్జెన్సీ ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, లొకేషన్ అయినా దేనికైనా సంబంధించి. అందుకనే జాగ్రత్త పడాలి. ఎన్సెల్ అని చెప్పేసి సిమ్ షాప్కి వచ్చినాం. ఇక్కడ గేట్ ఉంటుంది. గేట్ దాటంగానే రైట్ సైడ్లో షాప్ ఉంటుంది. ఈ షాప్లో ఎన్సెల్ అని చెప్పేసి మన దగ్గర ఎయిర్టెల్ ఐడియా ఎట్లనో ఇది ఎన్సెల్ ఇట్లా వేసేయమన్నాడు. ఏమంటే ఇట్లా తీసిండు ఇచ్చిండు, ఆధార్ కార్డు తీసుకొని సిమ్ వేసేయని చెప్పిండు. భయ్ ఏదేదోనా దోమని ఆన వణుకుతుంది అసలు పొద్దున్న నుంచి ఏం తినక. ఫస్ట్ టైం మన ఇండియా ఫోన్లో నేపాల్ సిమ్ వేసినాం. యాదగిరి ఫింగర్ అట్లా రావాలంట. సిమ్ వేసినా అప్పుడే వచ్చేసింది సిగ్నల్. ఇట్లా వేసినాం లేదో ఎమ్మటే 1 మినిట్లో సిమ్ ఆన్ అయిపోయింది. ఎన్సీఎల్ అని చెప్పేసి 4G. ఇక్కడ తిందామని చెప్పేసి వచ్చినాం. ఇక్కడనే హోటల్, ఇక్కడనే మందు ఎదురు కూల్ డ్రింక్లు పెట్టినట్టే పెట్టిరు చూడండి ముందర. ఇంకో అన్న వచ్చేసి మనం తీసుకోబోతుంది ఇప్పుడు. అన్న మన గైడ్ అనమాట. ఇప్పుడు ఆడికి తీసుకోబోతాం లోడింగ్ పాయింట్కి. తాత అయితే మొత్తం నల్లగా అయిపోయాడు. చివటకి ఏముంది పూరుతుంది మొత్తం. తిండి తినలే ఏం తినలే పొద్దున్న నుంచి. అటు పోయినాం ఇటు వచ్చినాం. సిమ్ తీసుకున్నాం, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సిమ్ అయితే చాలు అయిపోయింది. మనం ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. ఇక బార్డర్ దాటి వరకు 50 కిలోమీటర్ దూరం పోవచ్చు. ఈ బార్డర్ దాటి వరకు వాట్సాప్ కాల్ వస్తున్నాయి. ఇగో వాట్సాప్ కాల్ ఓన్లీ, నార్మల్ కాల్ పోవట్లేవు. అంటే ఇక్కడ నెంబర్ ఎట్లుంటే ఇంకా మరి ఇక్కడ ఇయర్స్ కూడా చేంజ్. మన దగ్గరనో 2025 కదా ఇయర్, ఇక్కడ ఇయర్ వేరు. కొంచెం ఇయర్ ఇదర్ 2082 సంవత్సరం ఇక్కడ. ఓకే దోస్తులు, మనకు వాట్సాప్ కాల్స్ అన్న కలుస్తున్నాయి, నెట్ అయితే వస్తుంది మొత్తానికి. మేము మొన్ననే వచ్చినప్పుడు తీసుకోవాల్సి ఉండే, తప్పని చేసినాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోరు. 350 రూపాయలు పోతపోయినాయి కానీ అన్లోడ్ చేయించుకొని మంచి నిమ్మలంగా మళ్ళీ మనం బార్డర్ దాటిన దాకా మనకు టెన్షన్ ఉండదు. ఊక వాళ్ళనాడుగా వీళ్ళనాడుగా మ్యాప్ పెట్టుకోవచ్చు హాయిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మనకి లోడింగ్ ప్రాసెస్ ఎలా అవుతుంది, లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్ అన్ని కూడా చెప్తాను. ఓకేనా, మనం ఎంటీ బండి పోయేటప్పుడు ప్రాసెస్ చూపించిన, లోడ్ బండి లోపలికి వచ్చేటప్పుడు చూపించిన, మళ్ళీ లోడ్ బండి మన ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై డ్రైవర్.